5 bathing tips for eczema. నమస్తే అండి, నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్గొండ. ఎగ్జిమాలో మనము జనరల్గా స్నానం చేసేటప్పుడు మనం పాటించాల్సిన టిప్స్ ఏంటేంటో తెలుసుకుందాము. ఫస్ట్ ల్యూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి. బాగా వేడి వాటర్తో స్నానం చేయొద్దు. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో మనకి వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుంది అని చేస్తారు. బట్ ముఖ్యంగా అది హాట్ వాటర్ అనేది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జిమా విషయంలో. జెంటల్ క్లెన్జర్ ఆర్ సోప్ ఫ్రీ క్లెన్జర్ యూజ్ చేయడం ఎగ్జిమా ప్రోన్ స్కిన్లో చాలా ఇంపార్టెంట్. జనరల్గా బాగా మంచి సువాసనలు వెదజల్లే సోప్స్ యూజ్ చేయడం అందరికీ నచ్చుతుంది. బట్ ఎగ్జిమా ఉన్న వాళ్ళలో ఈ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సోప్ క్లెన్జర్స్ అనేవి వాడడం చాలా ఇంపార్టెంట్. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా వేడి నీళ్ళతో అలాగే హ్యాపీగా స్నానం చేయాలి అని ఎవరు అనుకోరు. బట్ ఎగ్జిమా ఉన్న వాళ్ళల్లో సో ఆ గంటలు స్నానం చేయాలి అనే తపన ఉండడం తప్పు అనట్లేదు, కానీ అది కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి కొంచెం 5 to 10 minutes మాత్రమే స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ల్యూక్ వార్మ్ వాటర్తో. స్నానం చేసిన తర్వాత స్కిన్ అనేది మొత్తం డ్రై చేసుకోవాలి. బాగా టవల్తో రుద్దకుండా జస్ట్ ప్యాక్ డ్రై చేయాలన్నమాట. ఊరికే అలా అద్ది డ్రై చేసుకోవాలి మనం టవల్తో. పూర్తిగా ఆరిన తర్వాత చర్మము ఒక మంచి బ్యారియర్ రిపేరింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే మాయిశ్చరైజర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.